హలో అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు టాపిక్ వచ్చేసి చిన్న డైమండ్స్ అండి. చాలామంది అన్న చిన్న డైమండ్స్కి వాల్యూ ఎక్కువ ఉంటాయా, అసలు చిన్న డైమండ్స్తో ఏం చేస్తారు? మీరు చూడండి, ఇంత ఇంత చిన్న డైమండ్స్ ఎక్కడ దొరుకుతాయంటే ఇతర దేశాల్లో ఫుల్ దొరుకుతాయండి. అయితే ప్రపంచ దేశాల్లో మనకి సూరత్కి, అంటే ప్రపంచ దేశం నుంచి సూరత్కి డైమండ్స్ వస్తాయి, అంటే అక్కడి నుంచి డిస్ట్రిబ్యూట్ అవుతాయి. జ్యువెలరీ ఐటమ్ కానీ రకరకాల ఐటమ్స్ ఉంటాయి. జ్యువెలరీ ఐటమ్స్ అంటే నెక్లెస్ కానీ, బ్యాంగిల్స్ కానీ, తర్వాత వచ్చేసి డైమండ్ రింగ్స్ కానీ, ఇయర్ రింగ్స్ కానీ, ముక్కు పుడకలు కానీ, హారాలు కానీ, గాజులు కానీ, డైమండ్ గాజులు, ఇట్లా రకరకాలుగా వీటికి ఈ చిన్న డైమండ్స్నే ఉపయోగిస్తారండి. మనం అనుకుంటాం చిన్న డైమండ్ పనికిస్తుందా పనిచేయదా, ఎంత రేట్ ఉంటుంది అని. ఇందులో కూడా క్వాలిటీని బట్టి రేటే ఉంటుందండి. దీన్ని కూడా చాలా స్మార్ట్గా కట్ చేసేసి దీన్ని జ్యువెలరీస్కి ఉపయోగిస్తారండి. అన్నీ చాలా చెవుదిద్దులు అని, డైమండ్ చెవుదిద్దులు అని, చిన్న చిన్న లాకెట్స్ అని, ఇలా చెప్పుకుంటూ పోతే జ్యువెలరీ ఐటమ్ ఏమైతే ఉందో అవన్నీ వీటితోనే తయారు చేస్తారు, అంటే కటింగ్ చేసి. ఇందులో కూడా క్వాలిటీ ఐటమ్ ఉంటుంది, దాన్ని బట్టి కటింగ్ చేస్తారండి. అయితే ఇందులో ఏంటంటే 1 క్యారెట్ సైజ్ నుంచి వీళ్ళు అందులో క్వాలిటీ ఐటమ్ తీసి దాన్ని రఫ్ డైమండ్ని పాలిష్ చేస్తారు, అంటే కటింగ్ చేస్తారు. సో చిన్న చిన్న ఐటెంలు అంటే క్యారెట్కి వచ్చేసి మనకు 100 సెంట్లు అయితే ఒక క్యారెట్ అండి. ఈ 100 సెంట్లని క్యారెట్గా తీసుకుంటేనేమో ఒక రేటు, అంటే చిన్న సైజులు మొత్తం కలిపి కాటా వేస్తే 100 సెంట్లకు ఒక క్యారెట్ అయింది. అది చాలా తక్కువ రేట్ ఉంటుంది, చాలామందికి తెలియదు ఇది. ఈ తక్కువ రేటు ఉన్న డైమండ్ని జ్యువెలరీ పెట్టి అమ్మేస్తూ ఉంటారు, అది ఎక్కువ లాభం. పెద్ద పెద్ద డైమండ్స్ ఉంటాయి కదా, అది వేరు, చెప్తా. ఆ టాపిక్ కూడా చెప్తా నీకు. ఆ పెద్ద పెద్ద డైమండ్స్ని ఏం చేస్తారనేది చెప్తా. చూడండి, ఇందులో ఈక్వాలిటీస్ ఉంటాయి, ఇట్లా మంచి మంచి క్వాలిటీస్ ఉంటాయండి. ఆ మంచి మంచి క్వాలిటీ వేరండి. ఇవన్నీ కలిపి జ్యువెలరీ ఐటెంకే వెళ్తుంది. ఏవైనా సరే చిన్న చిన్నవి కానీ మొదలు పెడితే ఏదైనా సరే మొత్తం జ్యువెలరీ ఐటెంకి వెళ్ళిపోతుంది. అన్ని జ్యువెలరీ ఐటెంతో తయారు చేస్తారు, చిన్న వస్తువు నుంచి. అయితే మీరు అనుకోవచ్చు ఒక జ్యువెలరీ ఐటెం కంటే, కాదండి, జ్యువెలరీ ఐటెం అని కాదు, చాలా మొబైల్ ఫోన్స్ ఉంటాయి కదా, డైమండ్ మొబైల్ ఫోన్స్ అని, కాస్ట్లీ, పెద్ద పెద్ద గొప్ప వ్యక్తులు వాడతారనమాట, కోటీశ్వరులు అలాంటి వాళ్ళు. దానికి కూడా ఈ చిన్న డైమండ్స్ని ఉపయోగిస్తారు. ఇట్లా రకరకాలు చెప్పుకుంటూ పోతే పెన్స్ కూడా డైమండ్స్ ఉంటాయి, పెన్ తయారు చేయడానికి డైమండ్స్ ఉంటాయి. ఇందులో వేస్ట్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో అది కూడా ఉపయోగపడుతుందండి. అది దేనికి అంటే అద్దాలు కట్టింగ్ లాంటి వేస్ట్ మెటీరియల్, దాని ఏమంటారంటే వేస్ట్ డైమండ్స్, అంటే అవి పనికిరాని డైమండ్ ఉంటాయి, ఇండస్ట్రియల్ డైమండ్ లాగా, వాటికి ఉపయోగిస్తారు. డైమండ్ అనేది ఒక జ్యువెలరీకి కాదండి, చాలా విధాలుగా ఉపయోగపడుతుంది. చాలా కంపెనీస్లో కూడా డైమండ్స్ని వాడుతూ ఉంటారు అనమాట, డ్రిల్లింగ్ కూడా వాడతారు. ఈ పెద్ద ఐటమ్స్కు అయితే అది వేరు. ఇప్పుడు నేను చూపిస్తా పెద్ద ఐటమ్లు ఏం చేస్తారు అసలు. ఇప్పుడు వచ్చే పెద్ద ఐటమ్లు చూడండి, ఇవి చాలా కాస్ట్లీ డైమండ్స్ అండి. నేను పెట్టేనన్ని కాస్ట్లీ డైమండ్స్, ఇది పెద్ద పెద్ద డైమండ్స్. వీటిని ఏం చేస్తారంటే వేలం వేస్తారు, వేలం పాట పాడతారండి. ఎందుకంటే క్వాలిటీ డైమండ్, పెద్ద డైమండ్స్ కాబట్టి వేలం పాట పాడతారు. ఫ్రెండ్స్, ఎప్పుడైనా గుర్తుంచుకోండి, నా వీడియోని పూర్తిగా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఫ్రెండ్, బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకండి. నేను పూర్తి ఇంటిమేషన్స్ మీకు ఇస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇదంతా నాలెడ్జబుల్ వీడియోస్, ఓకే. ఇవన్నీ పెద్ద పెద్ద ఐటమ్స్ని వేలం పాటేసి పెద్ద పెద్దోళ్ళు కొంటారు అనమాట. ఇవన్నీ పెద్ద పెద్దోళ్ళు కొంటూ ఉంటారు అనమాట వేలం పాటలో. సో ఈ డైమండ్స్ని, చిన్న చిన్న డైమండ్స్ వేరు, పెద్ద పెద్ద డైమండ్స్ వేరు. ఇంకా చాలా విధాలుగా డైమండ్ ఉపయోగపడుతుందండి. డైమండ్స్ కొనుక్కొని పెట్టుకోండి, ఎప్పుడైనా ఉపయోగపడుతుంది. డైమండ్స్ గురించి కావాలన్నా, ఇంటిమేషన్ కావాలన్నా నాకు ఫోన్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.